పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేస్తున్నాడు. ఆయన మీద కుట్రలు జరుగుతున్నాయని చాలామంది చెప్తున్నారండి. అంటే ప్రత్యేకంగా 3 మండలాలకి 3 ప్రతినిధులాగా పెట్టి చూడమని చెప్పారట. అది కాకుండా సేమ్ నేమ్ ఉన్నవాళ్ళు ఇంకో ఇద్దరు కూడా పవన్ కళ్యాణే పేర్లు, ఇంటి పేర్లు మారిపోయి కొద్దిగా అదే గుర్తున్నటువంటి కూడా వాళ్ళు పోటీ చేస్తున్నారటండి. ఏంటంటారు ఇది? అంటే ఇది ప్రత్యర్థుల ఎత్తుగడలు ఇలాగే ఉంటాయండి, దానికి ఎవరూ ఏం చేయలేము. మరి పవన్ కళ్యాణ్ అనే పేరున్న వ్యక్తులు పోటీ చేయొద్దు అని చెప్పి మనం ఎక్కడ చెప్పలేము. వాళ్ళకు వచ్చే గుర్తుల విషయంలో కూడా మనం ఏమి చేయలేము. ఇట్లాంటి వాటిని మనం ధీటుగా ఎదుర్కోవడమే తప్పితే అంతకంటే చేయగలిగింది ఏమీ లేదు. మరి దీనికి ఒకటే పరిష్కారం ఏంటంటే వీళ్ళు సాధ్యమైనంత వరకు క్యాంపెయినింగ్ బాగా చేసుకోవడం తప్పితే అంతకంటే ఏమీ లేదు. ఇందులో ఒకళ్ళు కుట్ర, ఖచ్చితంగా కుట్ర లేకుండా అయితే ఉండదు. దాన్ని మనం ఏం నిరూపించలేము. కొన్ని ఉంటాయి. అంటే పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టి అంటే వాళ్ళు అంటే ఇప్పుడు పెట్టరు కదండి, ఎత్తుక్కుని వచ్చి ఎక్కడో ఉన్న వాళ్ళని. అదే కదా మరి వ్యూహం అంటే. ఆ వ్యూహం అంటే అదే. నువ్వు ఇలా ఎందుకు చేసావు అంటే మనం అడగలేము ఎందుకు చేశారు అనేది. అంటే కొన్ని అవకాశాలు అలా ఉంటాయి వాళ్ళకి, ఆ అవకాశం దొరికింది వాళ్ళకి అనుకోవడమే. దాన్ని తిప్పి కొట్టడం అంటే ఒకటే పని. వీళ్ళు సమర్థవంతంగా క్యాంపెయినింగ్ చేసుకోవటం, వీళ్ళు సమర్థవంతంగా పోల్ మేనేజ్మెంట్ చేసుకోవడం, నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి ఉండటం, ఈ ఎలక్షన్లో అయిపోయే లోపు వరకు శక్తి వంచన లేకుండా పనిచేయడం ఒక్కటే తారక మంత్రం దీనికి. ఇంకా ఆ ముగ్గురు ఎదురు పార్టీ వాళ్ళు ఎంతో కష్టపడి తీసుకొచ్చుంటారు. అయ్యో పాపం పవన్ కళ్యాణ్కి కష్టము, పవన్ కళ్యాణ్కి దీనివల్ల బాధ నష్టము అంటే వాళ్ళు ఎందుకు తీసేస్తారు కదా? వాళ్ళకి కావాల్సింది ఓడిపోవాలని అది. అందుకని మరి అలాంటప్పుడు దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం. ఇవన్నీ వ్యూహాల్లో భాగాలు. మీకు చేతనైతే మీరు కూడా అలాంటి వ్యూహాలు చేయొచ్చు. ఇప్పుడు పోయినసారి ఇట్లాగే తెలంగాణలో కారు గుర్తు కదా టిఆర్ఎస్ పార్టీని, కారు గుర్తును పోలిన ట్రాక్టర్ ఇట్లాంటి కొన్ని వాహనాలు ఉండేటట్టు బస్సు ఇట్లాంటివి కొంతమందికి కేటాయించబడ్డాయి. దానివల్ల వాళ్ళకి ఓట్లు తగ్గినాయి. అంటే కారుకి వేయాల్సిన వాళ్ళు లారీకి వేశారు, కారుకి వేయాల్సిన వాళ్ళు ట్రాక్టర్కి వేశారు. వేసినందువల్ల వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ ఓట్లు మాకే పడేయి, కానీ గుర్తుల్లో కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు అట్లా వేశారు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ మొరబెట్టుకుంటే దానికి మేము ఏం చెయ్యలేము. అది ఎలా కుదురుతుంది? గుర్తన్న తర్వాత ఏదో ఒక గుర్తు అయితే మేము ఇవ్వాల్సిందే కదా ఇండిపెండెంట్లకి. అంటే అక్కడ కూడా ఇదే పని చేయాలి. వాళ్ళు కారు గురించి చెప్పుకోవాలి, మీరు ఎక్కువ జనాల్లోకి వెళ్ళాలి. మీరు మనమే గెలుస్తాము అనే భరోసాతోటి ప్రజల్లోకి వెళ్లకుండా ఉంటే ఇలాంటి తొంటర పనులు ఎవరో ఒకళ్ళు చేస్తూ ఉంటారు, దానివల్ల ఇరుక్కుంటారు. ఇంకా ఒకటే, మీరు ప్రజల్లో ఎక్కువ ఉండి ప్రజలకు నమ్మకం కలిగించాలి. విషయం ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కుప్పం అండి, ఇంకెప్పుడు చూసినా ఆయన అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల. ఇది పిఠాపురంకి పర్మనెంట్ అయిపోద్దామని వీళ్ళందరూ అనుకుంటున్నారటండి. అంటే మిగతా ప్రతిపక్షం వాళ్ళు ఇప్పుడు కానీ గెలిస్తే ఇంకా అదే పర్మనెంట్ అయిపోద్ది, అందుకని ఎలాగైనా సరే. అట్లా కాదండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతను ఆపగలమా? ఆపలేం కదా. అట్లాగే మీరు పనిచేస్తూ వెళ్ళండి. పిఠాపురం కాకపోతే ఇంకొక నియోజకవర్గంలో పోటీ చేస్తాడు, పోటీ చేయకుండా అయితే ఉండరు కదా. పర్మనెంట్ అవుతుందో అవనివ్వండి, అయితే మీకెందుకు బాధ? ఇప్పుడు మనకి ఈ విశాల ప్రజాస్వామ్యంలో మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎవరికి తగ్గ అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. అవకాశాలు లేని వాళ్ళు కూడా తీసుకొచ్చుకోగలిగిన శక్తి ఉంటే గనక మన దగ్గర అంత కృషి పట్టుదల ఉంటే అవకాశాలు తెచ్చుకోగలం. అసలు మనం ఇలాంటి వాటి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా వేస్ట్. ఆయన పిఠాపురానికే కన్ఫైన్ అవుతారా, రేపొద్దున ఇంకొక పెద్దాపురానికి మారుతారా, లేకపోతే ఇంకోటి వెళ్తారా, ఇంకోటి ఆయన ఇష్టం, ఆయన వ్యక్తిగతం అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుప్పం కాకుండా వేరే నియోజకవర్గంలో పోటీ చేస్తానంటే ఎవరన్నా వద్దంటారా? అనరు కదా. అంటే ఒక్కొక్కరు ఒకటి పర్మనెంట్ దాన్ని యాడ్ చేసుకున్నారండి. అవునండి, అవుతుందేమో అని. ఇప్పుడు అయితే ప్రతిపక్షంలో ఏమేం చేస్తుందంటే ఓడించేయాలి, ఆయనకి మళ్ళీ మార్పించేయాలి అన్న ఒక కుట్రని వీళ్ళు అంటారు. అలాగే మాట్లాడతారండి. ఇక అన్ని కుట్రలే అంటే ఇంకా నుంచున్న కుట్రే అవుతుంది, కూర్చున్న కుట్రే అవుతుంది. కుట్రల్ని అర్థం చేసుకుని తిప్పి కొట్టడంలో ఉంది నీది. ఇప్పుడు ఒకటి చూడండి, నేను డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకుంటా, రోడ్డు మీద డ్రైవ్ చేస్తా. నాకు ఒక్కదానికి డ్రైవింగ్ వస్తే సరిపోదు, నా ఎదురుగా వచ్చేవాడికి కూడా డ్రైవింగ్ రావాలి. ఇప్పుడు నా డ్రైవింగ్ స్కిల్ ఎంత బాగుండాలి అంటే నేను తప్పు చేయొద్దు,
ఎదురువాడు తప్పు చేస్తే కూడా ఆ తప్పును కవర్ చేసుకొని నన్ను నేను రక్షించటము, వీలైతే అతన్ని రక్షించటంలోనే డ్రైవింగ్ అంటే, మొత్తం డ్రైవింగ్ అంటే ఇది. నాకు వచ్చు, నేను వెళ్ళిపోతాను, నేను గేర్లు వేయడము, బ్రేక్లు వేయడం నాకు వచ్చేసింది, నేను యాక్సిలరేటర్ తొక్కగలను, నేను కార్ నాది, నా దగ్గర బోల్డ్ ఫ్యూయల్ ఉంది, వెళ్తాను అంటే కుదరదు కదా. ఇప్పుడు నీకు ఎదురు వచ్చేవాడి తప్పొప్పులను కూడా సరిదిద్దుకోగలిగి ఉండాలి, నిన్ను నువ్వు కాపాడుకోగలిగి ఉండాలి. ఎలక్షన్స్ కూడా అంతే, ఎవరో ఎన్నో చేస్తారు, ఏమి చేయకుండా ఎలా ఉంటారు? అంత ఇదిగా హారతపల్లెంలో తీసుకొచ్చైతే నీకు ఇచ్చేయరు కదా. అది ఇది కుట్రల్లో తిప్పికొట్టడంలో వాళ్ళు ప్రతిభను చూపించాలి అంతే. వాళ్ళు కుట్ర చేస్తున్నారు అని తెలుసుకోవాలి, కుట్రని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలి, దాన్ని కార్యాచరణ రూపంలో పెట్టాలి. అప్పుడు మాత్రమే, అంతేగాని కుట్ర అని ఇక్కడ జపం చేసుకుంటా కూర్చుంటే ఏమొస్తుంది? అదండి, దాన్ని తిప్పికొట్టి సక్సెస్ఫుల్ గా ఖచ్చితంగా తిప్పికొట్టాలి. ప్రయత్నం చేయాలి. ఎలక్షన్లు అంటేనే లక్ష్యం, గెలిపే లక్ష్యం. సరే గెలవలేదు, వాళ్ళ అక్క వచ్చు, చెల్లి వచ్చు, ఎవరిని ఎవరున్నా సరే, ఒక నియోజకవర్గంలో భార్యాభర్త పోటీ చేస్తున్నారు, దానికి ఎవరేం చేస్తారు? మరి దాన్ని బట్టి ఇంకా చూసుకుంటే ఫ్యామిలీ రిలేషన్ కూడా అక్కడ పోయినట్టే. అంతే మరి, అక్కడ ఏంటంటే రాజకీయం చూసుకుంటున్నారు అంతే అండి. అంతే, ఇంకా అక్కడ హ్యూమన్ రిలేషన్స్ ఏం లేవు. మన చుట్టాలు, తమ్ముడు, అన్నయ్య, అవి రాజకీయాల్లో ఏం పని చేయవండి. అవి పనిచేస్తాయని కోరుకోవటం కూడా తప్పు. అంటే నువ్వు కంఫర్ట్ జోన్ లోంచి బయటికి వెళ్ళట్లా. రాజకీయాలు అనేది ఎప్పుడూ కంఫర్ట్ జోన్ లో ఉండవండి. నువ్వెంత ప్రణాళికలు వేస్తావో ఎదురువాడు అంతకంటే ఎక్కువ ప్రణాళికలు వేస్తాడు. అది దాన్ని తిప్పికొట్టేలాగా ఉండాలి, గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. ఇదండి కృష్ణ కుమారి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేయడానికి ఈ రోజు పిఠాపురం రావడం జరిగిందండి. ఆల్రెడీ ఇక్కడ నాగబాబు గారు ఆల్రెడీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయనతో పాటు మేము కూడా ఈరోజు ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మనం ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు మనం అడగకుండానే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఓటని చెప్పేస్తున్నారు అనమాట. అంత ఇదిగా ఇక్కడ జనాలు ఉన్నారు. ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి 1,00,000కి పైగా మెజారిటీ వస్తుంది, అందులో ఏ డౌట్ లేదు. అది June 4th ఆ రిజల్ట్ అందరూ చూడబోతున్నారు. ఆల్మోస్ట్ మేము ఈ మంత్ అయితే షూటింగ్స్ ఏం చేయట్లేదండి. మిగతా షూటింగ్స్ అన్ని ముందే కంప్లీట్ చేసేసాను. ఈ మంత్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ప్రచారం చేయటం, అలాగే ఆయన నిలబెట్టినటువంటి ఆ 21 మంది వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి సపోర్ట్ గా ప్రచారం చేయటం, ఇదే ఈ మంత్ అంతా. వన్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాతే మా షూటింగ్ కూడా అండి. అంతే. అవును, ఉగాది రోజే సొంత ఇంటిని కూడా ఇక్కడ గృహప్రవేశం చేయడం జరిగింది అనమాట. కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ అంటే బేసిక్ గా ఇంకా ఎక్కడి నుంచో నిధులు వస్తాయని, అలాంటి ఏదో నిధులు లేట్ అయితే కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుతో కూడా అభివృద్ధి చేయగల సమర్థుడు అనమాట. అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే పిఠాపురం నియోజకవర్గం గురించి ప్రపంచంలోని తెలుగు వాళ్ళంతా మాట్లాడుకుంటారు, దీని అభివృద్ధి గురించి. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణలో హైదరాబాద్ను చూడడానికి ఎలాగైతే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారో, అలాగే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పిఠాపురం చూడడానికి కూడా ఎక్కడెక్కడి నుంచో జనాలు అలాగే వస్తారు. అంత ఇదిగా సినీ పరిశ్రమ నుంచి ఎవరైనా ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయా సార్? కంపల్సరీ అండి. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ప్రచారం చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ముందు రోజుల్లో చాలా మంది వస్తారు కూడా. పవన్ కళ్యాణ్ గారిని ఓడించేందుకు సుమారుగా మండలానికి ఒక 2 తప్పున బడా ఇన్ఛార్జీలు నియమించారని పలువురు ఆరోపణలు వస్తున్నాయి. అదేనండి, ఎవరిని నియమించినా ఎవరు ఏం చేసినా జనాలు అందరూ అన్ని గమనిస్తున్నారండి. ఈసారి కళ్యాణ్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు, అందులో ఏ డౌట్ లేదు. ఆ దత్తాత్రేయ స్వామి దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటారు.